జర్నలిస్టులు నిబద్ధతతో మెలగాలని జాబ్ అడ్వైజర్ కమిటీ చైర్మన్ ఉపరా లక్ష్మణ్ పేర్కొన్నారు. నెల్లూరులో జాబ్ రాష్ట్ర మహాసభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొందరు యూట్యూబ్ ఛానల్స్ లో విచిత్రమైన ధోరణి అవలంబిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఒక వ్యక్తి బ్రతికుండగానే చనిపోయాడని పబ్లిష్ చేయటం అది ఎంతవరకు సమంజసమని ఆయన అన్నారు. ఇలాంటి వాటి వల్ల అనేక మంది జర్నలిస్టులకు ఇబ్బందులున్నాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి హాజరయ్యారు. ఆయన్ను సాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎన్యూజే సెక్రటరీ రవి, మీనాక్షి సుందర్, ఉపాధ్యక్షులు రాజేంద్రనాథ్, రాష్ట్ర అధ్యక్షులు రవితేజ, జిల్లా అధ్యక్షుడు నరేష్ తదితరులు హాజరయ్యారు. హడావుడు ఎక్కువ థ్యాంక్ యూ సార్. అలాగే జిల్లా అధ్యక్షులు సార్ నరేష్ గారిని మెసేజ్ ఇవ్వకుండా ప్రతి జిల్లా నుంచి జిల్లా అధ్యక్షులు కార్యదర్శులు ఒక్కసారి అందరి డాష్బోర్డ్ రావాలి. జిల్లా అధ్యక్షులు కార్యదర్శులు ప్లీజ్ సార్, త్వరగా అధ్యక్షులు కార్యదర్శులు త్వరగా రావాలండి. అధ్యక్షులు కార్యదర్శులు కొన్ని జర్నలిస్టులకు సంబంధించినటువంటి ముఖ్య అంశాలు మాట్లాడుకోవడం జరిగింది. అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా జర్నలిస్టులకు సంబంధించినటువంటి ఇంకా కొన్ని అంశాలు చొరవ తీసుకొని చేయాల్సినటువంటి అవసరం. గత ప్రభుత్వంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పి ఇవ్వలేకపోయారు. అంటే ప్రత్యేకించి జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల విషయంలో ఒక జీవో ఇచ్చి కేటాయించాల్సిన అవసరం ఉంది, అది చేయలేదు. సో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇళ్ల స్థలాలే కాదు, వీలుంటే ఇల్లు కూడా మంజూరు చేస్తే బాగుంటుంది అన్నది ప్రభుత్వ పరిశీలనలో ఉంది. ఇప్పుడు వీలైనంత త్వరగా ఆ నిర్ణయం తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాము. చాలా మంది జర్నలిస్టులు ఇవాళ రాష్ట్రంలో ఆరోగ్య సమస్య మీద బాధపడుతున్నారు. కుటుంబ విషయం వచ్చినప్పుడు గతంలో హెల్త్ స్కీమ్ ఒకటి ఉండేది, అది రకరకాల కారణాల వలన అమలు సరిగా చేయనప్పటికీ ఈసారైనా కూడా హెల్త్ స్కీమ్ జర్నలిస్టులకు అంటే జర్నలిస్ట్ కుటుంబ సభ్యులు ఫ్యామిలీకి కూడా వర్తింపజేసే విధంగా ఆ స్కీమ్ ను పునరుద్ధరించాల్సిన అవసరం అయితే ఉంది. ఒక యాక్సిడెంట్ పాలసీని మాత్రమే కంటిన్యూ చేద్దామంటున్నారు, కానీ యాక్సిడెంట్ పాలసీ కంటే హెల్త్ స్కీమ్ ఏదైతే ఉందో అది అమలు చేయాల్సిన అవసరం, అది పకడ్బందీగా చేయాలి, నామమాత్రం కాదు. ఇక్కడ హెల్త్ స్కీమ్ విషయంలో జర్నలిస్ట్ యొక్క కంట్రిబ్యూషన్ ఉండకూడదు. అంటే ఫ్రీ ట్రీట్మెంట్ ఇవ్వాలి. కార్డు ఇష్యూ చేసిన తర్వాత జర్నలిస్ట్ కుటుంబ సభ్యులకి ఏవైతే హాస్పిటల్స్ ఐడెంటిఫై చేస్తుందో రాష్ట్ర ప్రభుత్వం, అందులో ఉచితంగా ట్రీట్మెంట్ జరగాలి. సో ఆ విషయంలో జాప్యం చేయకుండా జర్నలిస్ట్ సంఘాల ప్రతినిధులతో మాట్లాడి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. అన్నిటికీ మించి ఏంటంటే ఇవాళ యూట్యూబ్ ఛానల్స్ వచ్చాయి, సోషల్ మీడియా వచ్చాయి. వీళ్ళకు గుర్తింపు అంటూ ఎవరివ్వాలి? కేంద్ర ప్రభుత్వం గుర్తింపు ఇవ్వలేదు, స్పష్టంగా చెప్పేసింది కేంద్రం. అయితే సుప్రీంకోర్టు ఏమంటున్నది? ప్రతి ఒక్కరికి కూడా వాక్ స్వాతంత్రం ఉంది, వాళ్ళ అభిప్రాయాలు ఏ రూపంలో అయినా చెప్పవచ్చు, సో వాళ్ళ గౌరవించాలా. సో ఈ విషయంలో మరి కేంద్రం ఒక విధి విధానాలు పాటించకపోయినా రాష్ట్ర ప్రభుత్వం అయినా కూడా కొంత సోషల్ మీడియా విషయంలో, యూట్యూబర్ల విషయంలో ఒక విధి నిర్ణయాన్ని అంటే ఎలా ఐడెంటిఫై చేయొచ్చు వాళ్ళని ఏదో ఒక రూపంలో ఒక ప్రభుత్వం అంటే ఎవరికి పడితే వాళ్ళకి కాకుండా కొన్ని విధానాలు రూపకల్పన చేసి, అంటే రిజిస్టర్ అయిందా అన్రిజిస్టర్డా, అది వేరే వాళ్ళదా, తను బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇవన్నీ కూడా చూసి ఒకవేళ రిజిస్ట్రేషన్ కాకుండా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అలాగే వాళ్ళకి ఆ యొక్క నడిపేటువంటి వ్యక్తి పూర్తి యొక్క వివరాలతో ఏదైనా అక్రిడేషన్ లాంటి పెద్ద గుర్తింపు ఇవ్వకపోయినా కనీసం ఆయన జర్నలిస్టు తన భావ వ్యక్తీకరణ తన ఛానల్ ద్వారా తెలియజేయగలుగుతాడు, సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తాడు అన్నప్పుడు ఒక గుర్తింపు అనేది ఇవ్వగలిగితే ఈ న్యూసెన్స్ జరుగుతుంది.
ఆ యొక్క గుర్తింపు రద్దు చేయడానికి అవకాశం. ఎలక్ట్రానిక్ మీడియాలో, ప్రింట్ మీడియాలో పనిచేసే జర్నలిస్టులకి అక్రిడేషన్ కార్డులు ఇస్తారు. దానివల్ల బస్ పాసులు వస్తాయి. కానీ ఏదైనా తప్పు చేసినప్పుడు లేకపోతే గనక మిస్యూజ్ చేసినప్పుడు ఖచ్చితంగా ఆ కార్డు రద్దు చేసే అవకాశం ప్రభుత్వానికి ఉంది. సో అలాంటి ఆలోచన ఒకటి చేయాల్సినటువంటి ఉంది. ఇప్పుడు ఆలోచన చేస్తున్నారు కానీ మంత్రులు ఏం చేయాలా? సోషల్ మీడియా చూస్తున్నాం కదా. ఇక్కడ జీవించున్నటువంటి వ్యక్తినే రాజకీయ పరంగా అతను చనిపోయాడు అనేటువంటి క్రియేట్ చేసేసి దాన్ని యూట్యూబ్ లో పెడుతున్నారు. బతికుండగానే అరే రాత్రి నైట్ ఎప్పుడో ఏదో ఇలా చూస్తుంటారు కనపడడానికి మరి చచ్చిపోయామో అనుకొని మనం ఆందోళన చెందాలి. పొద్దున్న చూస్తే ఏముండదు. అంత దారుణంగా వస్తున్నాయి. అది కరెక్ట్ కాదు కదా. అలాగే వ్యక్తిగత రాజ్యాంగంలోనే రైట్ టు ప్రైవసీ ఉంది, అది అందరికీ వర్తిస్తుంది. మన యొక్క వ్యక్తిగత జీవితాల్లోకి ఎవరు ఎంటర్ కావడానికి అవకాశమే లేదు. అయితే ఒక చర్చ జరిగి ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాప్రతినిధులు అనేవాళ్ళు అలాగే మీడియా పర్సన్స్ కానీ ఎవరైనా కూడా వాళ్ళకి రైట్ టు ప్రైవసీ ఎందుకు ఇవ్వాలి అని సుప్రీంకోర్టులో ఒక విచారణ జరిగింది. అయితే సుప్రీంకోర్టు దాని మీద నిర్ణయం తీసుకోలేదు. రైట్ టు ప్రైవసీ అన్నది కాపాడాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఏమైపోతుంది, అసలు ఆ తప్పు చేశాడో లేదో తెలియదు కానీ ఆ తప్పు చేసినట్టు సోషల్ మీడియాలో వచ్చేస్తుంది. సో ఇలాంటివన్నీ కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. లేని ఆరోపణలు, లేని అంశాలు తీసుకొస్తున్నారు. సో వీటి మీద ఇప్పుడు మామూలుగా అయితే నేను ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మెంబర్ని, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మెంబర్గా పనిచేశాను. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చింది. దేనికి? ఓన్లీ ప్రింట్ మీడియాకి. సో ప్రింట్ మీడియాలో పనిచేసేటువంటి జర్నలిస్టులు ఎలా ఉండాలి, ఈ నామ్స్ మీరు పాటించండి అని చెప్పి ఆ నామ్స్ పాటిస్తారు దాదాపు అందరూ. ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిన తర్వాత కంట్రోల్ లేదు. అంటే ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు సంబంధం లేదు ఎలక్ట్రానిక్ మీడియాకి. సో ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియానే మీడియా కౌన్సిల్ గా మార్చాలి అనే ప్రతిపాదన ఉంది ఎప్పటి నుంచో. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియానే ప్రతిపాదించింది నేను మెంబర్ గా ఉన్నప్పుడే. కానీ ఆ ప్రతిపాదన గత కాంగ్రెస్ ప్రభుత్వము అంగీకరించలేదు. ప్రస్తుతం ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి, కేంద్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం కూడా, అంటే బీజేపీ ప్రభుత్వం కూడా దాన్ని అంగీకరించారు. అందువల్ల ఇక్కడ ఈ నిబంధనలు పాటించాలన్న హక్కులు ఉంటే బాధ్యతలు కూడా ఉంటాయి. బాధ్యతలు పాటించాలన్నా కూడా నిర్లక్ష్యం జరుగుతుంది. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వ్యవహరిస్తున్నారు.